నా బాబు జన్మ రహస్యాన్ని నీ కొడుక్కి డీటెయిల్గా చెప్పొస్తున్నాను. సూర్య వదిన, ఏడవడం కాదు, పెళ్లి చేసుకుంటాను రా అని పిలు, వస్తాడు. వస్తాను, తప్పకుండా వస్తాను. కానీ ఇప్పుడు కాదు, త్వరలో, అతి త్వరలో. క్షమించండి మావయ్య గారు, అత్తయ్య గారు బ్రతికే ఉన్నారు. కళ్ళారా చూశాను, మాట్లాడాను. బాబు మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇది అబద్ధం కాదు. నమ్మండి, నన్ను నమ్మండి మావయ్య గారు. ప్రియాంక గారు, అర్థం లేకుండా మాట్లాడకండి. మా తలనొప్పులు మాకున్నాయి, దయచేసి విసిగించకండి. వెళ్ళండి. మామయ్య గారు, మీరంటే ఎంతో గౌరవం, మీకెందుకు అబద్ధం చెప్తాను? నన్ను నమ్మండి మావయ్య గారు. అత్తయ్య గారు బ్రతికే ఉన్నారు, ఆమెలో ఎలాంటి మార్పు లేదు, అచ్చం అలానే ఉన్నారు. నేను కళ్ళారా చూశాను. అత్తయ్యకి దండ వేయకండి. బ్రతికున్న మనిషి ఫోటోకి దండ వేయకూడదు, తప్పు. రాజేశ్వరి దేవి గారు మా చేతుల్లో, మా ఒళ్ళో ప్రాణాలు వదిలారు. మా కళ్ళ ముందు కిలకిల కుట్టు కుట్టు కళ్ళు మూశారు. ఆ సంఘటన ఇప్పటికీ మా కళ్ళ ముందు మెదులుతోంది. ఆ పాపాత్మురాలు మూలాన్ని, మా రాజేశ్వరి దేవి గారిని చంపి ఆ నేరం మాధురీదేవి గారి మీదకు తోసింది. చెయ్యని నేరానికి పాపం ఆ అమాయకురాలు యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించారు. ఇదంతా కలంటారా, జరగలేదు అంటారా? ఇంతమంది మోసపోయారంటారా? అదే నాకు అర్థం కావడం లేదు మావయ్య గారు. ప్రియాంక గారు, నిజం మావయ్య గారు, నేను మాత్రం రాజేశ్వరి దేవత్తయ్య గారిని చూశాను, నా కళ్ళారా చూశాను, నిజం.
మామయ్య గారు, మీరు స్వయంగా మీ చేతులతో అత్తయ్య గారు అంత్యక్రియలు చేశారా? ఆమె చనిపోయినప్పుడు మీరే స్వయంగా ఆమె చితికి నిప్పు పెట్టారా? ఆ సమయంలో స్పృహ లేని స్థితిలో మేము హాస్పిటల్లో ఉన్నాం. మా రాజేశ్వరి దేవి గారికి అంత్యక్రియలు కూడా చేయలేని దురదృష్టవంతులం. ప్రియాంక గారు, రాజేశ్వరి దేవి గారు కనిపించారు అని మీరు పదే పదే చెబుతుంటే తెలియకుండా మనసులో ఆశ పుట్టుకొస్తోంది. అది నిజమైతే బాగుండు అనిపిస్తోంది. మా రాజేశ్వరి దేవి గారు బ్రతికొస్తే ఈ ప్రపంచంలో మాకన్నా ఆనందపడే వాళ్ళు మరెవ్వరూ ఉండరు. కానీ అది సాధ్యం కాదు. జరిగే పని కాదు అని తెలిసి కూడా ఆశలు పెంచుకోవడం తప్పు. దయచేసి రాజేశ్వరి దేవి గారు బ్రతికున్నారు అని ఇంకోసారి అనకండి ప్లీజ్. మామయ్య గారు, నా చేతికి బాబు నప్పు చెప్పింది ఆవిడే, రాజేశ్వరి దేవి గారే. అదంతా భ్రమ, కేవలం మీ భ్రమ. మీరే కాదు, మొన్న గుళ్ళో మేము అలాగే భ్రమపడ్డాం. ఎవరినో చూసి మా రాజేశ్వరి దేవి గారు అనుకున్నాం. ఎందుకిలా జరుగుతుందో ఆ దేవుడికే తెలియాలి. మర్చిపోండి, ఇక ఆ విషయం మర్చిపోండి ప్రియాంక గారు. అలా ఎలా మర్చిపోమంటారు? ఎలా మర్చిపోతాను? మర్చిపోతే నేను అబద్ధం చెప్పినట్టు కదా, బాబా నేను ఎత్తుకుపోయినట్టే కదా. అంటే మీరు ఇంకా నన్ను దోషిగానే చూస్తున్నారన్నమాట. నా మాట నమ్మటం లేదా? మావయ్య గారు, బాబు నేను ఎత్తుకెళ్ళలేదన్న విషయాన్ని ఎవరు నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు, కానీ మీలాంటి మంచి మనిషి నమ్మకపోవడం నేను భరించలేకపోతున్నాను. ప్లీజ్ మావయ్య గారు, నన్ను నమ్మండి. మీ కళ్ళల్లో నిజాయితీ కనిపిస్తుంది, మీ మాటల్లో సిన్సియారిటీ వినిపిస్తుంది. మీరు బాబును ఎత్తుకెళ్ళండరు అని నమ్ముతున్నా, మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. థ్యాంక్స్ మామయ్య గారు. కానీ మీ చేతికి బాబుని తెచ్చిచ్చిన ఆ మహాతల్లి ఎవరో, ఆ దేవత ఎవరో తెలుసుకోవాలి. ఆమె చేసిన సహాయానికి రుణం తీర్చుకోవాలి.
రాజేశ్వరి దేవి గారిని చూశాను. నాకు కనిపించింది రాజేశ్వరి దేవి గారే, కానీ ఎవరూ నమ్మడం లేదు. మరి నాకు కనిపించింది రాజేశ్వరి దేవి గారు కాదా? ఈ నిద్ర మాత్రలు వేసుకుంటే 1-2 రోజులు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. అదే మొత్తం వేసుకుంటే శాశ్వతంగా నిద్రపోవచ్చు. ఇప్పుడు నిన్ను ముద్దు పెట్టుకుంటాను. ఏం చేస్తావు? మన పరిచయం కాకముందు వరకు నేనెవరు నువ్వెవరు? అప్పుడు ఒంటరిగా బతకలేదా? చచ్చిపోయావా? నువ్వు పరిచయం కాకముందు నేను బ్రతికిన జీవితమే కాదు, అదొక నరకం. నువ్వు లేని జీవితాన్ని కనీసం ఊహించుకోలేకపోతున్నాను సూర్య. అప్పుడు ఎలా బ్రతికానో నాకు తెలీదు, కానీ ఇప్పుడు మాత్రం నువ్వు లేకుండా ఒంటరిగా బ్రతకలేను సూర్య. నా వల్ల కాదు. కొద్ది రోజులు మనసు ఒప్పుకోదు. పట్టించుకోకుండా వదిలేస్తే అదే సర్దుకుంటుంది. మనసును మేనేజ్ చేయటం పెద్ద కష్టమేం కాదు. లేదు సూర్య, మేనేజ్ చేయడానికి అసలు నా మనసు నా దగ్గర ఉంటేనే కదా. నీ దగ్గరే ఉంది, అది ఎప్పటికీ నీ దగ్గరే ఉంటుంది. నా మనసులో నీ మీద ఆకాశం అంత ప్రేమ ఉంది. లాభం ఏమిటి? లాభం ఏమిటి? నీ మనసులో కూడా నేనంటే సముద్రం అంత ప్రేమ ఉంది. కానీ లాభం ఏమిటి? ఆ ప్రేమ మనల్ని
ప్రశాంతంగా బ్రతకనివ్వకుండా చేస్తుంది. ఆ ప్రేమే టెన్షన్తో మన కంటికి నిద్ర రాకుండా చేస్తుంది. ఆ ప్రేమ నాకు కావాలి. ఆ ప్రేమ నాతోనే ఉండాలి. అది కుదరకపోతే నాకు ఈ జీవితంతోనే పని లేదు. ఆకాశం అంతా నీ ప్రేమలో చుక్కనైపోతాను. నాకేమవుతుందని నీ భయం, నా వల్ల నువ్వు జీవితాన్ని నష్టపోతున్నావేమో అని నా భయం. అవసరమా శశి? ఈ భయాలతో ఇంకా ఇలా మనం కలిసి ఉంటాం అవసరమా? మన పెళ్లి అనేది జరిగితే నిన్న రాక్షసు బ్రతకనివ్వదు. అలా అని నిన్ను దూరం చేసుకొని నేను బ్రతకలేను సూర్య. మనసులో ప్రేమ నింపుకొని ఇలా చస్తూ బ్రతికే కన్నా ఆ ప్రేమను చంపుకొని స్వేచ్ఛగా బ్రతకటం ఇద్దరికీ మంచిది. బ్రతకడం కాదు సూర్య, నీ ప్రేమను తెప్పుకోవడం అంటే నాకు చావుతో సమానం. నువ్వు లేకుండా బతకలేను సూర్య. నన్ను క్షమించు. వెళ్ళిపోతున్నాను. నేను ఇంకా బాధ పెట్టకుండా వెళ్ళిపోతున్నాను. ఐ లవ్ యూ సూర్య. ఐ లవ్ యూ సో మచ్. దేవుడి జీవితాన్నిచ్చింది బ్రతకడానికి, ఇలా బలవంతంగా ప్రాణాలు తీసుకోవడానికి కాదు. బ్రతకమని ప్రాణం పోసిన వాడే బ్రతకనివ్వకుండా అడ్డం పడుతున్నాడు. ఏం చేయమంటారు? బతకడం చేతకాకపోతే సరే, నీ చేతగానితనానికి ఎవరినో ఆడిపోసుకోకు, ఎవరి మీద నిందలు వేయకు. నిందలు వేస్తున్నానని ఎందుకు అనుకుంటున్నారు? 20 ఏళ్లకు పైగా అమ్మా నాన్న లేకుండా ఒంటరిగా అనాథాల బతికావే, ఇప్పుడు నీకొచ్చిన కష్టం అంతకంటే పెద్దదా? అన్నేళ్ళు అనాథగా బతికాను కాబట్టే అనుబంధం ఆపేక్ష కోసం ఆరాటపడుతున్నాను. సూర్య ప్రేమను వదులుకోలేకపోతున్నాను. వదులుకోమని ఎవరు చెప్పారు? తనే వదిలేసి వెళ్ళిపోయాడు. తను వెళ్ళిపోతే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? ఊరుకోక ఏం చేయను? వెంటపడు. ఆ అవకాశం నాకు లేదు. ఏ, ఎవరైనా వెనక్కి లాగుతున్నారా? నా దురదృష్టమే నన్ను వెనక్కి లాగుతుంది. సూర్యకి దూరం చేస్తుంది, నన్ను చచ్చిపోబట్టుంది. నీ దురదృష్టానికి నేను అడ్డం పడతాను. నీ సూర్యుని నీకు దగ్గర చేస్తాను. అదెవరి వల్ల కాదు, నా వల్ల అవుతుంది. నేను పెళ్లి చేసుకుంటానంటేనే సూర్య నాతో ఉంటాడు. నేను మీ పెళ్లి చేస్తాను. వద్దు, అది జరిగే పని కాదు. నన్ను పెళ్లి చేసుకుంటే సూర్య బ్రతకడు, ఆ మృణాల్ని బ్రతకనివ్వదు. నీ జోలికొస్తే ఆ మృణాల్ని నేను బ్రతకనివ్వను. ఎస్, మాటిస్తున్నాను. హలో, మృణాలిని హియా. హలో మృణాలిని, సరిగ్గా 4 రోజుల్లోగా శశిరేఖకి సూర్యకి పెళ్లి. ఎవరు మాట్లాడుతోంది? నువ్వు? ఎస్, నేనే. పెళ్లికి ఇన్వైట్ చేద్దామని ఫోన్ చేశాను.
చాలా షార్ట్ టైంలో డిసైడ్ చేశాను. అందుకే వెడ్డింగ్ కార్డ్స్ కూడా వేయించలేకపోతున్నాను. నిన్ను ఆ నేనే. దాని గురించి మనం తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. ముందు పెళ్లి గురించి మాట్లాడుకుందాం. యు ఆర్ మై స్పెషల్ ఇన్వైటెడ్ చీఫ్ గెస్ట్. ప్రత్యేక అతిథివి, ముఖ్యమైన అతిథివి. అందుకే ఓం ప్రథమంగా నిన్నే ఆహ్వానిస్తున్నాను. చూడు, నన్ను రెచ్చగొట్టకు. వాళ్ళ పెళ్లి చేసావంటే చేస్తున్నాను. ఆ పెళ్లిని నువ్వు కళ్ళారా చూడబోతున్నావు.